హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అన్నమాట. సో వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. వరుసగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అని చూద్దామండి. ముఖ్యంగా పెట్రోల్ సంబంధించి డీజిల్ ఏదైతే ఉందో, పెట్రోల్ లీటర్కి అనేది ₹3.39, డీజిల్ అనేది ₹3.26 చొప్పున అయితే పైసల చొప్పున పెరిగిందనమాట. సో సిఎన్జి కూడా ₹2 పెంచారనమాట. సో పెట్రోలు అదేవిధంగా డీజిల్ కూడా ₹3 చిల్లర పెంచారనమాట. సో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఇవన్నీ కూడా అమల్లోకి రావడం జరిగిందనమాట. సో అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. పశ్చిమాసియాలో పరిస్థితుల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కారణంగా రేట్లు అనేది ఈ విధంగా పెరిగాయి అంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అయితే ప్రస్తుతానికి తక్కువ మొత్తంలో పెరుగుతూ ఉంది. అయితే ఒకేసారి ఇలా నెల నెల పెంప, ఇక ఒకేసారి కాకుండా విడతల వారీగా ధరల సమీక్ష సవరణ ఛాన్స్ రోజు రోజుకు ఇక అల్లాడుతున్న పరిస్థితులేనంటూ ఒక ఆర్టికల్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. వర్షాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఈ నెల 22 నుంచి 30 లోపు కేరళకు, తెలంగాణకు మరో 3 రోజుల్లో వడగాలులు, ఏపీలో ఉరుములు పిడుగులతో కూడినటువంటి రాబోతున్నాయంటూ ఐఎండీ అయితే వెల్లడించడం జరిగిందనమాట. 2034 వరకు నేనే సీఎం, ఆ తర్వాత ఇక జాతీయ రాజకీయాల్లోకి రాహుల్ తర్వాత స్థానంలో నేనే ఉంటా అంటూ ఆయన ఎక్కడ కూర్చోబెడితే ఆ కుర్చీలో కూర్చుంటా, దేశానికి కూడా సేవలు అందిస్తా, రాహుల్కు ప్రధాని పదవిపై మోజు లేదు, నేనే ఒప్పించా, సీఎం రేవంత్ రెడ్డికి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట. తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఒంటరిగా పోటీ చేస్తామంటూ చేసిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు అయితే ఇక భారత్కు హర్ముజ్ అనేది ఫ్రీ అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి రావాల్సిన ఎల్పిజి కావచ్చు, పెట్రోల్, డీజిల్ ఏదైతే ముడి చమురు ఉన్నాయో ఇక ఇరాన్ భరోసా కల్పించారు. అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలకు సంబంధించి ఇక ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా నౌకలకైతే నో ఎంట్రీ, భారత్కు చమురు ఓడల రక్షణ కూడా కల్పిస్తామని అమెరికా ఆంక్షలే ఉద్రిక్తలకు కారణమంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అగర్చి వెల్లడించారు. న్యూఢిల్లీ బ్రిక్స్ సదస్సులో ప్రసంగించినటువంటి మంత్రి అంటూ ఒక అప్డేట్ ఇచ్చారనమాట. ఇక రూపాయి విలువ అంటే డాలరు అనేది రూపాయి ఉంటుంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా డాలర్తో మారక విలువ ₹96 దిగువన నమోదైందని చెప్తున్నారనమాట. సుప్రీంకోర్టు సంబంధించి ముఖ్యంగా పొదుపు మంత్రం అనేది ఇక సోమ శుక్రవారాల్లో వర్చువల్ విచారణలు ఉండబోతున్నాయి. ఇక 2 రోజులు అన్ని ధర్మాసనాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే జూన్ జూలైలో కార్ పూలింగ్ అంటూ మొత్తానికైతే పొదుపు మంత్రానికి సంబంధించి కూడా లేటెస్ట్గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, క్లారిటీగా చదువుతాను, ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. సో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో నూతన విధానం అమలు కానుందనమాట. ఇక నుంచి కొత్త మార్పులు, కొత్త విధానం అంటున్నారు. అనర్హులను తొలగించడంతో పాటు ఎవరైతే ఇప్పటివరకు బోగస్గా ఉన్నారో అనర్హులను తొలగించి జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. జిల్లాల్లో చేయుత పెన్షన్ పథకంలో భాగంగా దాదాపుగా జిల్లాల వారీగా ఒక జిల్లాలో అయితే 1,23,000 మంది ప్రభుత్వం పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇందులో వృద్ధులు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, గీత కార్మికులు, పీడీ కార్మికులు, అది వితంతువులు, అంటే వీరంతా కూడా బయోమెట్రిక్ విధానంలో అందజేస్తున్నారు. ఇక ముఖ గుర్తింపు ద్వారా పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో ఇప్పుడు ఫింగర్ ప్రింట్తో కాకుండా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఈ విధానం ద్వారా కొత్తగా తీసుకొచ్చి సెర్ప్ కొత్త యాప్ను రూపొందించగా ఇంటింట తిరుగుతూ సర్వే అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే ఇందులో చెప్తున్నారు ఏంటంటే ఒక ముఖ్యంగా బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు రాని వారికి ఆయా గ్రామాలు పంచాయతీ కార్యదర్శి 2 రకాలన్నమాట, బయోమెట్రిక్ అదేవిధంగా వేలిముద్రల ద్వారా కూడా ఏదైతే ఉన్నాయో. సో ఇక మనకు పంచాయతీ కార్యదర్శి వారు ఇంటింటికి వెళ్ళి డబ్బులు అనేది అందజేస్తారు. కాబట్టి సదరు విధానంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో సర్కారు కొత్త విధానం ప్రారంభించింది. ఇక ఈ విధానం ఏంటిదంటే ఏదైతే పింఛన్ల పంపిణీకి ప్రత్యేకంగా రూపొందిస్తున్న యాప్లో లబ్ధిదారుల ఫోటోలు ప్రతి నెల కూడా తీసుకుంటారన్నమాట. ముఖ్యంగా
పురపాలక శాఖలు అంటే పట్టణంలో ఏదైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ ఖాతాల్లో ప్రతి నెల డబ్బులు అనేది జమ చేస్తున్నాయి అన్నమాట. ఎవరైనా లబ్ధిదారులు కనుక మరణిస్తే అతని పింఛను వెంటనే రద్దు కావడం లేదు. కొందరు అందరికంటే 3-4 నెలలు, మరికొందరు ఖాతాలో 6 నెలల వరకు కూడా పింఛన్ డబ్బులు జమ అయిన సంఘటనలు అయితే అలా ఉన్నాయి. కాబట్టి అందుకే సర్కారు కొత్తగా ఇక నుంచి ఏం చేయబోతున్నారు ఏంటంటే బయోమెట్రిక్ వేలిముద్రల ద్వారా కాకుండా సర్కారు కొత్తగా తీసుకొచ్చిందనమాట. సో ఇక ముఖ గుర్తింపు విధానంలో పల్లెలు పట్టణాలకు చెందిన లబ్ధిదారులకు ఎవరైనా సరే యాప్లో ఫోటో అనేది తీసి అప్లోడ్ చేస్తేనే పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే పింఛన్ రాదని చెప్తున్నారనమాట. సో ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రతి జిల్లాలో కూడా ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట. అయితే ఆసరా పింఛన్లు పొందుతున్న వారిలో కొందరు ఆధార్ కార్డులో వయసు అనేది అంటే దిద్దుకున్నారనమాట. సో అంటే వయసు రాకపోయినా 57 సంవత్సరాలు ఇలా వయసు రాకపోయినా వయసు వచ్చినట్లు వారు పెన్షన్ పొందుతున్నారు. తమకు ఎక్కువ వయసు ఉందని చెప్పేసి అధికారులను నమ్మించి పింఛన్లు తీసుకుంటున్నారనమాట. ఈ వ్యవహారంలో కొందరు నేతలు సిఫారసు చేసినా కూడా అది వారి అధికారులు ఎలాంటి విచారణ చేయకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వాటి కూడా నకిలీ ఏదైతే పిఎఫ్ కార్డులతో బీడీ పింఛన్లు కూడా పొందుతున్న వారు ఉన్నారనమాట. సో ఇక లబ్ధిదారులు పూర్తి వివరాలు యాప్లో ముందుగా అప్లోడ్ చేస్తేనే అన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఇంటింటి సర్వేతో అక్రమాలకు వ్యవహారం బహిర్గతం అవుతుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సర్వే చేస్తున్నారని చెప్తున్నారు అనమాట ఈ జిల్లాలకు. సో ఇక మొత్తానికైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం పాత వారిలో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారిని మొదట ఎంక్వైరీ కోసం అయితే ప్రతి ఇంటికి సర్వే చేసి యాప్లో అయితే ఆ డీటెయిల్స్ వారు అడిగే విధానం, కొన్ని డాక్యుమెంట్లు అయితే చూపించాల్సి అయితే ఉంటుంది, తగిన పత్రాలు. సో మనకు అప్పుడైతేనే ప్రతి నెల కూడా పెన్షన్లకు సంబంధించి ఇంటింటి సర్వే అనేది జూన్ 15 వరకు కూడా ఇంటింటి సర్వే జరుగుతుందని చెప్తున్నారు. ప్రత్యేకంగా యాప్లో ద్వారా అడ్డుకట్ట వేయనున్నారన్నమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్లకు సంబంధించి పంపిణీలో మనకు ఈ నెల నుంచి కొత్త మార్పులు అయితే ఉండబోతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు అనేది అందజేస్తున్నారు. కానీ కొంతమందికి పెన్షన్లు వస్తున్నాయి అంటున్నారు, కొంతమందికి రాలేదు అంటున్నారు. సో ఇప్పటివరకు అయితే పెన్షన్లు అనేది పోయిన నెల తీసుకున్నారు, ఇప్పుడు మే నెల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి సో ప్రభుత్వం నుంచి జూన్లోనే మనకు పెన్షన్లు 2 లక్షల పెన్షన్లు అయితే అందజేస్తామన్నారు. కాబట్టి ఈ తరుణంలోనే పెన్షన్లకు సంబంధించి పంపిణీలో భాగంగా సో ప్రభుత్వం ఇలాంటి కొన్ని కొత్త నిర్ణయాలు, కొత్త మార్పులు చేసినట్లు, ఇవన్నీ కూడా సర్వే అనేది ప్రారంభమైనట్లు కూడా ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.